వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. చిత్తా నక్షత్రం గురించి, యాక్చువల్లీ చిత్తా నక్షత్రం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కానీ మా వాళ్ళు కెమెరా కొత్తది మార్చారు. దాంతో ఆ సెట్టింగ్స్లో బ్లర్ అయ్యి ఆ వీడియో సరిగ్గా రాలేదు. కొన్ని వాయిస్ ఓవర్ తోటి ఇద్దామంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి ఒకరికి ఎందుకు పాపం ఆ డిస్క్రిమినేషన్ అని ఆ వీడియోని వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా చిత్తా నక్షత్రము ఎలా ఉండబోతోంది ఏంటి అనేది ఈరోజు చూద్దాం. సో చిత్తా నక్షత్రము, చంద్రుడు చిత్తా నక్షత్రం మీద ఉన్న, లగ్నము చిత్తా నక్షత్రం మీద ఉన్న మనం ఇప్పుడు చెప్పుకునే అంశాలు వాళ్ళకి అప్లై అవుతాయని చెప్పచ్చు. సో కన్యారాశిలోను తులారాశిలోనూ ఉంటుంది. అండ్ చిత్తా నక్షత్రము ఈజ్ రూల్డ్ బై కుజుడి చేత రూల్ చేయబడుతుంది. ఓకే, చిత్తా నక్షత్రం వాళ్ళ పర్సనాలిటీ, మెంటాలిటీ ఎలా ఉంటాయి? సో ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళు సన్నక పొడుగ్గా ఉండే పాసిబిలిటీ ఎక్కువ, ఎస్పెషల్లీ లైక్ లగ్నం ఉన్నప్పుడు. అండ్ అలానే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో, ఎందుకంటే కుజుడి పర్సనాలిటీ లీన్ టాల్తో పాటు స్ట్రౌట్ టాల్ కూడా, అంటే కొంచెం బొద్దుగా టాల్గా కూడా ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ మిగిలిన ప్లానటరీ పొజిషన్స్ని బట్టి కొంచెం వీళ్ళ పర్సనాలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది, డిపెండింగ్ ఆన్. కాకపోతే యూజువలీ వీళ్ళు చాలా యాక్టివ్ పీపుల్. అండ్ అలానే కోపం తొందరగా, ప్రథమ కోపము అంటారు కదా, సో ఆ విధంగా కోపం తొందరగా వస్తుంది. మైండ్ ఎప్పుడు ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటుంది. సో వీళ్ళు 10 మందిలో 100 మంది క్రౌడ్లో ఉంటే చిత్తా నక్షత్రం వాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ కానీ మిగిలిన విషయాలు, అంటే వాళ్ళు కదిలే విధానం, అంటే యూజువల్లీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా అందరినీ క్రౌడ్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. సో ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్గా కనిపిస్తారు, ఫాస్ట్గానే కన్నా ఎక్కువ ఉత్సాహంగా కనిపిస్తారు. దానివల్ల ఏంటంటే యూజువల్గా అందరికీ నచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూజువల్గా చిత్తా నక్షత్రం వాళ్ళకి ఇంట్యూషన్ అనేది ఎక్కువ, అంటే వీళ్ళకి ముందుగా జరిగేవి కొన్ని అర్థమవుతాయి, అంటే 6th సెన్స్ అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీ వీళ్ళలో ఉంటుంది. చిత్తా అంటేనే ఆలోచన అని కదా, సో ఈ విధంగా కొంతవరకును ఇంట్యూషన్ పవర్ బాగుంటుంది. కొన్ని సందర్భాలలో వీళ్ళకి కళల రూపంలో ముందుగా జరిగే విషయాలు తెలియడం కానీ, లేదా కళలు నిజమవడం కానీ ఉండే పాసిబిలిటీ కూడా ఉంది. అండ్ అలానే యూజువల్గా చిత్తా నక్షత్రం వాళ్ళకి సైకిక్ పవర్స్ ఉంటాయి, అంటే లైక్ ఆస్ట్రాలజీ, ఈ అకల్ట్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఈజీగా అర్థం అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే చిత్తా నక్షత్రం వాళ్ళందరికీ అని నేను చెప్పకూడదు, బట్ ఆ క్వాలిటీ అనేది వీళ్ళల్లో ఉంటుంది. సో కొంచెము ఫ్యూచరిస్టిక్ ఆలోచన అండ్ అర్థం చేసుకోగలగడము, మనసుకి తట్టినట్టు అనిపించడం, ఇట్లాంటి విషయాలు వీళ్ళలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అండ్ యూజువల్గా చిత్తా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ యాక్టివ్గా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైము వీళ్ళు మొదట్లో చూడడానికి, అంటే వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ మాట తీరు కానీ సిల్లీగా అనిపిస్తుంది, అంటే వీళ్ళని పెద్దగా కన్సిడర్డ్ చెయ్యరు వీళ్ళ ఆలోచనల్ని, వీళ్ళ మాటల్ని. కానీ కొంచెము వీళ్ళతోటికి ట్రావెల్ చేసి చూసినట్టయితే వీళ్ళ ఆలోచన విధానము, లైఫ్ పట్ల వీళ్ళకున్న లైక్ క్యాలిక్యులేషన్ ముఖ్యంగా చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. అంటే కొన్ని విషయాల్లో వీళ్ళ మాట తీరు, వీళ్ళ ఎక్స్పర్టైజు, వీళ్ళ ఆలోచనలు 10 మందిని నచ్చే విధంగా ఉంటాయి. యూజువలీ వీళ్ళు కొంచెము బోల్డ్గానే ఉంటారు. అండ్ ఆ కారణంతో ఏంటంటే, అంటే పక్క వాళ్ళని మెప్పించే విధంగా వీళ్ళు మాట్లాడరు. సో వాళ్ళకి తోచిన విధంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడానికే ట్రై చేస్తారు. కాకపోతే వీళ్ళు వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని, పూర్గా ఉండే వాళ్ళని చాలా ప్రేమగా, అంటే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి, అండ్ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ప్రేమగా చూడాలి అనే యాటిట్యూడ్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. సో ఓవరాల్గా వీళ్ళ బిహేవియరు అనేది యాక్టివ్నెస్ అండ్ అట్లానే హార్ట్ టచింగ్ పీపుల్. సో ముఖ్యంగా అన్ప్రివిలేజ్డ్ పీపుల్ విషయంలో వీళ్ళ ఆలోచన విధానం అదిను అడాప్టబుల్గా, అంటే చాలా బాగా చూసుకునే విధంగా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ లైఫ్, ఎడ్యుకేషన్
నచ్చిన ఫీల్డ్లో బాగుండే అవకాశం ఉంది, కెరియర్ ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. కాకపోతే 32 సంవత్సరములు వచ్చే వరకు కొంత స్ట్రగుల్ అనేది ప్రతి విషయం, లైఫ్ అంత స్మూత్గా ఉండదు, కష్టంగా ఉంటుంది సిన్స్ 32. బట్ 33 ఇయర్స్ నుంచి 54 ఇయర్స్ వరకు వీళ్ళ లైఫ్లో గోల్డెన్ ఫేజ్ని వీళ్ళు చూడడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంకా కుటుంబము, బాధ్యతలు, బంధాలు దగ్గరకు వచ్చినట్టయితే యూజువల్గా చిత్తా నక్షత్రం వాళ్ళకి తండ్రితోటి ఫ్రిక్షన్ ఉంటుంది, తండ్రితోటి అంతగా సఖ్యత ఉండదు. కాకపోతే అంటే దూరంగా ఉండడం వల్ల కావచ్చు ఏదైనా. బట్ మదర్, సిబ్లింగ్స్, తల్లి తనతో పుట్టిన వాళ్ళంటే విపరీతమైన ప్రేమ, మదర్ నుంచి సపోర్టు, మదర్ నుంచి అన్ని రకాలుగాను సహాయ సహకారాలు వీళ్ళకి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ చిత్తా నక్షత్రం వాళ్ళు యూజువల్గా పుట్టిన ప్లేస్కి దూరంగా సెటిల్ అవుతారని చెప్తారు. కాబట్టి ఫారెన్ సెటిల్మెంట్ ఉండడానికి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కానీ, ఈ నక్షత్రం మీద లగ్నం ఉన్న వాళ్ళకి కానీ పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ సస్టైనబిలిటీ, ఎస్ కొంచెం ఫ్రిక్షన్ అనేది ఉంటుంది, డిసగ్రిమెంట్స్ ఉంటాయి, ఫ్రిక్షన్ ఉంటుంది, అంత స్మూత్గా ఏమి ఉండదు. బట్ సస్టైనబిలిటీ అంటే కంటిన్యూటీ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అవి బాగానే ఉంటాయి. అండ్ వచ్చే లైఫ్ పార్ట్నర్తో కూడా వీళ్ళకి అత్యంత అనుకూలత ఏమి ఉండదు, కొంతవరకు డిస్టర్బెన్సెస్, బట్ మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ద హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధించిన సమస్యలు అంటే పైకి కనపడనివి ఇంటర్నల్గా ఆర్గాన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. సో చిత్తా నక్షత్రం ఒకవేళ మీదైతే కనుక మీకు 33 నుంచి 54 ఇయర్స్ వరకు చేసే అన్నీ కూడాను చాలా బాగుంటాయని చెప్పచ్చు. కాకపోతే యూజువలీ ఈ నక్షత్రాన్ని బట్టి చెప్పేదాన్ని మీరు యూ టేక్ ఓన్లీ 20 to 30%. ఎందుకంటే ఒక నక్షత్రాన్ని బట్టి వీళ్ళ జీవితం ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఉండదు. సో కాబట్టి ఇదేంటంటే ఇట్స్ లైక్ ఏ ఒక వన్ వే ఆఫ్ రీడింగ్ లాంటిది. నక్షత్రాన్ని బట్టి లైఫ్ అనేది ఎంతవరకు అండ్ మనస్తత్వము, ఫిజికల్ ఎటైర్ ఇవన్నీ ఎంతవరకు అప్లికబుల్ అవుతాయి అనేది మనము జస్ట్ మీరు ఎవరైనా సరే చిత్తా నక్షత్రమైనా ఏ నక్షత్రమైనా సరే 30% యూ కెన్ టేక్. ఓకే. అండ్ ఎస్ మీ నక్షత్రాలు, మీ ప్లానెట్స్ ఆన్ డిఫరెంట్ నక్షత్రాస్. అండ్ ఇంకొక విషయము, మీరు జెమ్ స్టోన్స్ ఏం పెట్టుకోవాలి అనేది. ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ స్టడీ సో మనకి వచ్చిన ఫైండింగ్స్ చాలా బాగున్నాయి. లైక్ ప్రేషియస్ అంటే నవగ్రహాలకి సంబంధించిన 9 రత్నాలు, అలానే వాటికి సంబంధించిన సబ్ అంటే వాటికి సంబంధించిన సెమీ ప్రేషియస్, అలానే జెమ్ స్టోన్తో రింగ్ కానీ మీరు రింగ్ చేయించి పెట్టుకోవాలన్నా, అండ్ బ్రేస్లెట్, అలానే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎనర్జైజేషన్. సో ఇట్లాగ మొత్తము A to Z సర్వీసెస్ మొత్తము ఇప్పుడు ఎంఎస్ ఆస్ట్రాలజీలో ఉన్నాయి. అంటే ఒక జెమ్ని, బికాజ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ జెమ్ స్టోన్ సజెషన్, అది నేను చేస్తాను. ఎనర్జైజేషను, రింగ్ చేయించడము, ఇవన్నీ అద్భుతమైన క్వాలిటీతోటి మీకు ఎంఎస్ ఆస్ట్రాలజీ నుంచి సర్వీసెస్ డెఫినెట్గా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మీరు మంచిగా చూస్ చేసుకోండి, రింగ్ చేయించుకోండి, మీ సైజుకి సరిపడా ఎలాగా తీసుకోవాలి అనేది ఎంఎస్ ఆస్ట్రాలజీ వాళ్ళు పూర్తిగా గైడ్ చేస్తారు. సో మంచి స్టోన్ సెలెక్ట్ చేసుకుని రింగ్ చేయించుకుని ఎనర్జైజ్ చేయించుకుని పెట్టుకోవడం వల్ల మీకు చాలా మటుకు పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండడానికి. ఏంటంటే నేను ఇది 2.5-3 సంవత్సరాలు 2022 ఐ థింక్ జూలై ఆగస్ట్లో పెట్టుకున్నాం స్టార్ట్ చేశాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాలుగాను నేను చూసి ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మీకు ఎనర్జైజేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా అవైలబుల్గా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని అంటే ఈ ఎంఎస్ జెమ్ స్టోన్స్ని తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. మీకు కావాల్సిన మంచి డిజైన్లో రింగ్ చేయించుకోవడమో బ్రేస్లెట్ కొనుక్కోవడమో చేయొచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.